బీఆర్ఎస్ పార్టీ స్పోక్ పర్సన్ అలాగే సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఇంత భారీ బహిరంగ సభ 25 వార్షికోత్సవంలో మీరు ఉన్నందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా చాలా సంతోషంగా ఉంది. ఎట్టికైనా మట్టి పనికైనా మన వాళ్ళు ఉండాలన్నట్టు ఇది మన ఇంటి పార్టీ కాబట్టి, ఆ ఇంటి పార్టీ దశాబ్దాల కలను సాకారం చేసింది కాబట్టి, నెర్రలు వారినటువంటి నేలలో నీళ్లు వారిచ్చింది కాబట్టి, తెలంగాణ పచ్చబడేలాగా చేసింది కాబట్టి, తప్పకుండా ఒక తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బీఆర్ఎస్ వాళ్ళకే క్లారిటీ లేదని పదే చెప్తున్నటువంటి క్వశ్చన్ అంటే, ఒక మనిషి వివిధ దశల్లో రూపాంతరం చెందుతూ ఉంటాడు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ యవ్వన దశకు, మిడిల్ ఏజ్కు రకరకాలుగా తన యొక్క స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అట్లనే ఈ పార్టీ కూడా మొదట ఉద్యమ పార్టీగా, తర్వాత రాజకీయ పార్టీగా, తర్వాత తెలంగాణ మోడల్ని దేశమంతా విస్తరింపజేయాలని ఒక బీఆర్ఎస్ పార్టీగా, కానీ దాని సిద్ధాంతం అదే. దాని నాయకుడు కూడా కేసీఆర్ గారే, ఆనాడు నాయకుడు కేసీఆర్ గారు, ఈనాడు నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు నడిపించినటువంటి గుంపుకు ఇది రజతోత్సవం. అండ్ మొత్తానికి ఇప్పుడు దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా చేంజెస్ అంటే మళ్ళీ ఉప్పెనలాగా ఎగిసే అవకాశం ఉందా? రాజకీయాలు ఏమైనా మార్పులు? రాష్ట్ర రాజకీయాలనే చాలా చేంజెస్ ఉంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది. కేసీఆర్ గారి స్పీచ్ ముందు, కేసీఆర్ గారి స్పీచ్ తర్వాత, ఎల్కతుర్తి సభకు ముందు, ఎల్కతుర్తి సభకు తర్వాత అన్న చందంగా రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. ఒక కొత్త ట్రెండ్ వస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలే ఎజెండా క్రియేట్ అవుతాయి. రాబోయేటువంటి 2 నెలలు 3 నెలల పాటు కేసీఆర్ గారి స్పీచ్ మీదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కానీ, లేకపోతే తెలంగాణ సాధించిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారి మాట తూటాల్లా వెళ్ళినాయి. ఈ కోట్ల మంది జనాన్ని ఏకం చేసింది కేసీఆర్ గారి మాట. ఈ కోట్ల మందిని ఒక లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ గారి మాట. కాబట్టి సహజంగా వారి యొక్క మాట మీద తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఉంటది. వారు మాత్రమే మనల్ని ఒక గమ్యం వైపు నడిపిస్తారనేటువంటి ఒక ఆశ ప్రజల్లో ఉంది కాబట్టి, ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి, తప్పకుండా మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇది ఒక సమ్మక్క సారక్క జాతర లాగా, ఒక దసరా పండుగ లాగా, ఒక కన్నుల పండుగ జరగబోతుంది. అట్లేముంటది, రజతోత్సవం కాబట్టి ఈరోజు సభ పెట్టినాం. దాని తర్వాత రెగ్యులర్ పొలిటికల్ యాక్టివిటీ నడుస్తుంది. ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పోరాటాలు చేస్తాము, ప్రజల కోసం ఒక రాజకీయ పరమైనటువంటి ఒక వ్యూహ రచన చేస్తాము, ఆ వ్యూహాన్ని అమలు చేస్తాం.